ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 20 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం మొదటి దినవృత్తాంతములు 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 6వ అధ్యాయము 45 నుండి 71వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? ఎల్లప్పుడూ కృపాక్షేమములే మీ వెంట నడుచునుగాక. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఒక విశ్వాసికి ధైర్యం ఈ లోకంలో ఒక్కటే. అదేమిటంటే దేవుడు లేదా ప్రభు. అవును, ఒక అన్యుడికి బంధువులు, బలగాలు, జ్ఞానము, ఆస్తులు, అంతస్తులు, వాళ్ళకుండే పరిస్థితులు వాళ్ళకుంటాయి. వాళ్ళు అతిశయపడే ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క ఈవి వాళ్ళకుంటుంది. కానీ అవన్నీ నిష్ప్రయోజనములు. ఒక విశ్వాసికి ఉన్న ఆసర, ఆదరణ ఒకటే, దేవుడు మాత్రమే. మీ కన్నుల ఎదుట ప్రభువుని ఉంచుకున్నంత కాలం మీరు ఎప్పుడు కూడా సొమ్మసిల్లరు, నిరుత్సాహం చెందరు. ఒకవేళ అలాంటి పరిస్థితులు మీకు ఎదురు పడినను మీరు వెంటనే తేరుకుంటారు. బలంగా మీరు ఆ పరిస్థితుల్ని ఎదుర్కొని జయించి జయశాలులుగా మీరు నిలబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటాం, నాకంత బలమైన విశ్వాసం లేదు, నాది బలహీనమైన విశ్వాసం, నాదొక అల్ప విశ్వాసం, నేను పలాని దాన్ని నమ్మలేకపోతున్నాను, ప్రభును కూడా నేను అంతగా విశ్వసించలేకపోతున్నాను అని వాపోతూ ఉంటాం. మొదట్లో మన విశ్వాస యాత్ర ప్రారంభించబడినప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంతకంతకు విశ్వాసంలో ఎదిగిపోవాలంటే ఏం చేయాలి? మొదటిగా దేవుని వాక్యాన్ని మనం విస్తారంగా ధ్యానం చేయాలి. ఒక తిండిపోతు ఎలా ఉంటాడో, అతడు పూట పూటకి ఆహారాన్ని ఏ విధంగా భుజిస్తాడో, ఆవుర్లాడతాడో, ఆరాటపడతాడో, మనం దేవుని వాక్యం పట్ల ఆ విధంగా ఆరాటపడాలి. అంటే వాక్యం పట్ల మనం తిండిపోతులం కావాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానము చేయాలి, వాక్యాన్ని మదించాలి, వాక్యములో ఉన్న సారాంశాన్ని పట్టుకోవాలి. ఎంతగా వాక్యాన్ని చదవాలంటే ఆ వాక్యం యొక్క సారం మన రక్తంలో కలిసిపోయేటట్లుగా, ఆ విధంగా మనం దేవుని వాక్యాన్ని చదివినట్లయితే, ధ్యానము చేసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, నీలోకి విశ్వాసం ఒక ఓట వలె ఏర్పడుతుంది. ఇక రెండవదిగా, మన యొక్క విశ్వాసం బలపడాలంటే దేవుడు తన బిడ్డల పట్ల ఎన్నో కార్యాలు చేస్తుంటాడు. ఆ కార్యాలను వారి నోట గుండా సాక్ష్యాలుగా మనం వినాలి. అంటే దేవుని బిడ్డల సాక్ష్యాలు మనం వింటున్న కొలది
మనలో విశ్వాసం అభివృద్ధి చెందుతుంది, అది పెరుగుతుంది, ప్రవర్ధమానం అవుతుంది. అవును దేవుని బిడ్డలారా, ఎంతోమంది బిడ్డలు సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. వాళ్ళ సాక్ష్యాలు కొంతమంది గ్రంథస్థం చేసి ఉంచారు. అవి చదవాలి, దేవుని బిడ్డల సాక్ష్యాలు మనం వినాలి. అలా వింటున్నప్పుడు నీకు తెలియకుండానే ప్రభు ఎడల ఒక బలమైన విశ్వాసం ఏర్పడుతుంది. మూడవదిగా, మనలో విశ్వాసం అభివృద్ధి చెందడానికి లేదా బలపడడానికి మనం ఏం చేయాలంటే, ప్రభువారు సువార్తలలో ఆయన చేసిన అద్భుతాలని మనం మాటి మాటికి ధ్యానించాలి, వాటిని మననం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో అద్భుతాలు జరిగినటువంటి ఆ భాగాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని విశేషమైన రీతిలో మనం చదవాలి. ఎంతగా చదవాలంటే మనం అలసిపోయేటంతగా. ఆ విధంగా మనం చదివినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలోని విశ్వాసాన్ని బలపరుస్తాడు, ఆ విశ్వాసాన్ని అభివృద్ధి చెందిస్తాడు. అప్పుడు మన సమస్యలు పర్వతాలుగా కాదు, గులకరాలుగా మారిపోతాయి, ఇసుక రేణులుగా మారిపోతాయి. ఇదేమి నన్ను చేయగలదు అని మనం సవాలు చేస్తాం. ప్రియ దేవుని బిడ్డ, వ్యాధి యొక్క లక్షణాలు చదవడం, ధ్యానించడం కాదు, ఆ వ్యాధిని మించిన దేవుని వాగ్దానాలు, దేవుని అద్భుతాలు నువ్వు చదివి 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 విని విని నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు నీ వ్యాధి నీ శరీరాన్ని విడిచెల్లుతుంది, అద్భుతమైన స్వస్థత నీకు కలుగుతుంది. పరిస్థితులను ఎప్పుడు చూడొద్దు. పరిస్థితులు ఎప్పుడు కూడా మనల్ని భయాభ్రాంతులకే గురి చేస్తాయి. కానీ దేవుని వాక్యం పరిస్థితులకు మించినటువంటి బలాన్ని మనకిస్తుంది. అప్పుడు విశ్వాస జీవితంలో మనం రెక్కలు చాపిన పక్షి వలె ఎగురుతూ పైపైకి వెళ్ళగలుగుతాం. అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునుట ఎట్లు అనే విషయాన్ని 3 విధాలుగా మాకు తెలియచేసినందుకే వందనాలు. మీ వాక్యాన్ని చదవాలని, మీ బిడ్డల సాక్ష్యాలు మేము వినాలని, పరిశుద్ధ గ్రంథంలో మీరు చేసిన అద్భుతాలు మాటి మాటికి మననం చేసుకుంటూ ఉండాలని మీరు మాకు బోధించారు. అట్టి రీతిగా మేము సిద్ధపడి జరిగించి మా విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి మహాకృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.